శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, సమాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి శత్రువు తులారాశి వారి యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో అతడు దొరికేశాడు. సెప్టెంబర్ 30వ తేదీన మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వీరు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా కాలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతూ మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నటువంటి శత్రువు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీ జీవితంలో మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దానికి కారణం ఏంటో తెలియక ఇన్ని రోజులు సతమతమవుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దూరపు బంధువుల్లో కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, మీకు చాలా కాలంగా ఒక శత్రువు ఉన్నాడు. అయితే ఆ శత్రువు ఎవరు అనే విషయం మీకు అర్థం కావటం లేదు. అంటే పైకి మీతో బాగానే మాట్లాడతారు, కానీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీరు చేసే పని విషయంలో మీకు మంచి ఫలితం రాకూడదని వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. ఆ వ్యక్తి గురించి మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది ఈ సమయంలో రాబోతుంది. సెప్టెంబర్ 30వ తేదీన దానికి సంబంధించి ఒక పెద్ద సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశమైతే ఆ యొక్క సంఘటన ద్వారా మీకు తెలిసిపోతుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఈ విధంగా మీరు ఇన్నాళ్ళు నమ్మినటువంటి వ్యక్తే మీ శత్రువు అనే విషయం మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అయితే ఒక మగ మనిషి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో తన మూలంగా మీరు అనేక రకాలైనటువంటి సత్ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అంటే ఆ మనిషి మీకు ఎందుకు వెంట పడుతున్నాడో అర్థం కాదు. అనుకోకుండా కూడా వారు మీకు తారసపడుతూ ఉంటారు. మీ యొక్క జీవితానికి సంబంధించి తన యొక్క సపోర్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆ మగ మనిషి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలకు కారణంగా నిలుస్తారు. కొన్నిసార్లు జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అంటే, ఒక మనిషి రాక వల్ల జీవితం అంతా కూడా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తారు కదండి, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ మగ మనిషి వల్ల మీ యొక్క జీవితం ఖచ్చితంగా మార్పు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లాగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. మీరు పనిచేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ నూతన వ్యక్తిగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. అయితే ఆ మనిషి వల్ల మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తుల గురించి ఈ సమయంలో ఈ యొక్క మనిషి ద్వారా మీరు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వారికి గుణపాఠాన్ని అయితే చెప్పబోతున్నారు. అలాగే ఆ పరమశివుడు కూడా మీకు తోడుగా నిలుస్తాడు. మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు ఇదివరకు అనుభవించారో ఆ బాధలన్నింటికీ కూడా విముక్తిని ప్రసాదించడంతో పాటు మీపైన కుట్రలు పన్నినటువంటి వ్యక్తులకి ఆ పరమశివుడు ఖచ్చితంగా శిక్ష విధించబోతున్నాడు. వారు ఖచ్చితంగా గుణపాఠాన్నైతే నేర్చుకోబోతున్నారు. మీ శత్రువు ఎవరో ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. వారితో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అయినప్పటికీ వారితో గొడవలకు మాత్రం మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వారు చేసిన దానికి శిక్ష ఆ పరమశివుడు ఖచ్చితంగా వారికి వేస్తాడు కాబట్టి. అయితే తులారాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గోమాతను సేవించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.